హాయ్ వెల్కమ్ అండి. ఈరోజు రొయ్యి పొడి ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మీరు చూడండి. ముందుగా అయితే రొయ్యలు తీసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకనంటే ఇసుకుంటుంది కదా, దానివల్ల మనకి తినేటప్పుడు టేస్టీగా ఉండదు, మధ్యలో కరకరం అంటుంది. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని దాన్ని ఎండబెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకో పక్క ఎండుమిర్చి ఫ్రై చేసేసుకుంటాము. ధనియాలు ఫ్రై చేసుకోవాలండి. ఏ దాంట్లో నూనె వాడకూడదు. ఇందులోనే ఆ సెగకే కాలుతుందని చెప్పేసి కరివేపాకు వేసానండి. ఇది మినప్పప్పు, ముందుగా మనము ఈ పప్పులు తాలింపులు ఉన్నాయి కదా, అది గ్రైండ్ చేసుకోవాలి. అది పౌడర్ అయిన తర్వాతనే మనం అనేది ఏదైతే ఎండు రొయ్య ఉందో ఆ ఎండు రొయ్య వేసేసుకొని పౌడర్ చేసుకుంటాం. అప్పుడు దీని టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఫ్రెష్ ఫిష్ కన్నా డ్రై ఫిష్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట. థ్యాంక్ యూ అండి.